పంచాయతీరాజ్ 73, 74 అమెండ్మెంట్ పెట్టి ఆనాడు పంచాయతీరాజ్ వ్యవస్థలో ప్రతి 5 ఏళ్లకు అసెంబ్లీకి పార్లమెంట్కి ఏ విధంగా ఎన్నికలు జరుగుతాయో అదే విధంగా పంచాయతీరాజ్ ఎన్నికలు జరగాలంటే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఏది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వం పెడితే 52% మా సర్పంచులు అయ్యిండ్రు, చైర్మన్లు వైస్ చైర్మన్లు 56% అయ్యిండ్రు. అంటే ఇంతకంటే అన్యాయం ఏమున్నదండి? కేవలం అదాని అంబానీలేక గెలవాలన్నా? అదే అందుకుంచే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసేటప్పుడు ఆ రోజులలో మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా గారు కడుపు గాలినోడు పేదరికల మీద వచ్చిన వాడే నిజమైన కాన్స్టిట్యూషన్ రాస్తారంటే ఆనాడు బావుల దగ్గరికి ఓనియలే, గుడ్ల దగ్గరికి ఓనియలే. అందుగురించి వారికి అంటరాని తనం మీద వాళ్ళ రిజర్వేషన్ పర్మనెంట్గా ఉంటుంది ఎస్సీ ఎస్టీలకు. కానీ మా ఓబీసీలకు ఎక్కడుంది? కనుక ఆ ఓబీసీలకు న్యాయం జరగాలంటే ఈ కులగణలు జనగణలో కులగణ జరిపితే మా సంఖ్య తెలుస్తుంది. 60% ఉన్నాంరా బాబు మేము. ఎవరు గెలిచినా మా ఓట్లతోటే గెలుస్తాను. కనుక దీన్ని తప్పనిసరిగా ఇది ఒక ఉద్యమంలాగా చేయాల్సిందే. ఇవాళ నా ఉద్దేశంలో బీసీలను అణగదొక్కాలని కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దాని వ్యతిరేకంగా మనం పోరాడాలి. ఏదైనా ఒక ఆడపడుచుకు జరిగిన అన్యాయం మీద నేను దాన్ని ఖండిస్తున్నా. నరేంద్ర మోడీ, నీకు పిల్లలు లేరు, నువ్వు పెళ్లి చేసుకున్నావు, పిల్లల సంగతి నీకు తెలియదు కాబట్టి మా ఆడపడుచులకు నువ్వు అన్యాయం చేస్తున్నావు. దీని మీద ప్రతి మహిళ తిరగబడాలని కోరుతున్నా. థ్యాంక్ యూ.